అప్పుడు ఆయనకు నిద్ర కలిగేసి నిన్నయా డాడీ అన్నాది వదిలేస్తాను అన్నప్పుడు ఆ అక్కడను దేవుడు ఆయనను సాటి సహాయం నూతన కాదు వివాహం అనేది భూమిలో ఒక కుటుంబ వ్యవస్థే కాదు కదా. ఈ కుటుంబ వ్యవస్థ దేని చూపిస్తుందంటే ప్రభు యేసుక్రీస్తు వారిని పెళ్లి కుమారుడిగా మరి వారి క్రిస్టియన్ సంఘము పెళ్లి కుమార్తె రేపు ఆ పరలోకంలో చేర్చబోయే ఆ పరలోక అనుభవానికి సాదృశ్యంగా దేవుడి కుటుంబ వ్యవస్థను దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి రేపు ఈ కుటుంబ ప్రాధాన్యత ఆ పరలోకంలో ఆ పెళ్లి కుమారుడైన యేసు కుమారుని ఎదుర్కొని ఆయనతో మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఆ విందులో పాల్గొనడం ద్వారా ఆ సంపూర్ణమైనటువంటి ఆ వ్యవస్థను మనం ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఆ పరలోకంలో అనుభవించడం వరకు మాదిరికరని భూమి మీద ఆ క్రీస్తు అనే పునాది మీద ఈ కుటుంబం దేవుని నూతన క్రియగా మరి మరి సరైన మార్గంలో నడిపించినదిగా ఆశీర్వాదకరమైనటువంటి కార్యముగా ఎడారులలో నీ నదులను ప్రవహింపజేసినటువంటి దేవుని ఆశ్చర్యకరమైన కార్యముగా మరి ఆ పరలోకానికి ఒక మార్గం అనే ఒక కార్యముగా అందరం ప్రార్థన ద్వారా దేవుని ఎలియాను ఏ విధంగా మహిమపరచాలి అలాగే మహిమపరుస్తుంది కార్యక్రమాన్ని